హాయ్ ఫ్రెండ్స్, పచ్చిశనగపప్పు కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. రైస్‌లోకి, చపాతీలోకి బావుంటుంది. సింపుల్ ప్రాసెస్‌లో టేస్టీగా చేసేసుకుందామండి. ముందుగా అయితే శనగపప్పు నానబెట్టి తీసుకోవాలండి. అంటే 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ నానబెట్టేసిన తర్వాత శుభ్రంగా కడిగేసుకోవాలండి. తాగే వాటర్ ఉంటాయి కదండీ! ఆ వాటర్‌తో 3 టైమ్స్ కడిగేసి తీసుకుందాము. కడిగిన తర్వాత స్టవ్ వెలిగించేసి బాండీ పెట్టుకొని వాటర్ వేసుకోవాలండి. మూత పెట్టేసుకుందాము, తొందరగా ఉడికిపోతుంది. మీరు కుక్కర్‌లోనే ఉడికించి తీసుకోవచ్చండి. మరీ మెత్తగా అవసరం ఉండదండి. ఒక 70% ఉడికితే సరిపోతుంది. శనగపప్పు అయితే ఉడికిపోయిందండి. ఉడికిన శనగపప్పు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే బాండీ క్లీన్ చేసుకొని తాలింపు పెట్టుకుందామండి. ఇదే బాండీలో ఆయిల్ వేసుకొని మొత్తం పోపు దినుసులు అన్నీ వేసుకోవాలండి. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకొని వేయించుకోవాలి. అవన్నీ వేగిపోయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసుకుందామండి. రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకుందాము. ఆనియన్ తొందరగా వేగిపోతుందండి. ఆనియన్ వేగిపోయిందండి. ఫ్రెష్‌గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. వేగిపోయిందండి. ఇప్పుడు పసుపు, కారం, ధనియాలు, జీలకర్ర వేయించిన పౌడర్ అండి వేసిన తర్వాత బాగా వేగాలండి. చూసారు కదండి, అంతా వేగిపోయింది. ఇప్పుడు ఉడికించి పెట్టుకుని శనగపప్పు వేసేసుకుందాము. ఈ శనగపప్పుకి మసాలా అంతా పట్టేలా బాగా మిక్స్ చేసుకుందామండి. కొంచెం వాటర్ వేసుకుందాం. మరీ ఎక్కువ వాటర్ అయితే అవసరం ఉండదండి. రైస్‌లోకి, చపాతీలోకి కర్రీ బాగుంటుందండి. కొద్దిగా వాటర్ వేసుకుని మూత పెట్టేసుకుంటే ఒక 5 మినిట్స్‌లో కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. మీరు కావాలంటే దీంట్లో క్యారెట్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే క్యారెట్ వేయట్లేదు. క్యారెట్, శనగపప్పు కలిపి ఉడకపెట్టేసుకోవాలి. వాటర్ వేసాం కదండి, మూత పెట్టేసుకుందాము. ఇప్పుడే ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయో ఒకసారి చెక్ చేసుకోవాలండి. చూసారు కదండి, ఎంత సింపుల్ ప్రాసెస్‌లో శనగపప్పు కర్రీ చేసుకున్నాము. ఈ కర్రీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి.